హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ ఇన్ కర్ణాటక. ఈరోజు ఏంటి స్పెషల్ వీడియో అని చెప్పేస్తే, మా ఇంటి వెనుక భాగంలో ఉండేటువంటి తోటలో అయితే మా జేజీ అయితే కొన్ని చెట్లను అయితే నాటారు. ఇది చూడండి, ఇదైతే మూలంగి సొప్పు అంటాం కదా. లోపల నుంచి చిన్న మూలంగి అయితే కనిపిస్తుంది, కానీ లోపలైతే పెద్ద మూలంగి ఊరింది. ఈ పైనుండే సొప్పుతో కూడా పల్య చేసుకొని రొట్టెలతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే వీటి మధ్యలో కూడా కొన్ని టమాటా చెట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి, పొడుగుట సన్నగా ఉండేటువంటి బీరకాయ తీగలు అయితే చుట్టూరు వేసేసారు, కాంపౌండ్ టైపు. ఇవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట, గ్రీనిష్గా. వాన పడుతూ ఉంది. ఒక చోట్ల అయితే మా కర్ణాటకలో అయితే వానాకాలం వస్తాయండి. ఈ బీరకాయలు బజ్జీలు వేసుకొని తింటే ఉంటుంది సూపరు. తర్వాత అయితే బీరకాయల చెట్లలో కూడా చాలా బీరకాయలు వచ్చాయి. అన్నీ ఇంకా పిందెలుగానే ఉన్నాయి. ఇదైతే మాకు ఒక కొత్తిమీర అండి. కొత్తిమీర చెట్లు కూడా సూపర్గా వచ్చాయి, చిన్న చిన్నవి. వీటి మీద వాన పడితే మన చెట్లన్నీ పోతాయి కాబట్టి దాని మీద కొంచెం పందిరిలాగా వేసాడనమాట మా జేజీ ఐడియా ఇది. మా జేజీ ఐడియా ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. ఇవైతే మెటక్కాయల చెట్లు అన్నమాట. మెటక్కాయల చెట్లు కొంచెం చూడ్డానికి గోంగూర చెట్లలే ఉన్నాయి. నేను గోంగూర ఏమో అనుకొని ఒక ఆకు తీసి నోట్లో వేసుకున్నా. తర్వాత తెలిసిందండి అది మెటక్కాయ, పక్కలో ఉండేది గోంగూర చెట్లు అని. ఇంకా తర్వాత అసలు గోంగూర చెట్టు దొరికింది, కానీ దాన్ని తీసి నోట్లో వేసుకున్నా. పుల్లగా చాలా బాగుంది. ఇదైతే టమాటా విత్తనాలు వేశారనమాట. ఇక్కడ కూడా కొన్ని నాటడానికి అని చెప్పేసి. ఇంకా మన బీరకాయ తీగ అయితే అలా పాక్కుంటూ వెళ్ళిందనమాట. ఇంకా ఇక్కడ కింద అయితే బీన్స్ వేశారు. కాల్ బీన్స్ అంటారు కదా, అవి నేల మీదనే కాస్తాయండి, తీగలాగా అల్లుకోవు. తీగలకైతే కర్రలు పాతి పైకి ఆ కర్ర మీదకి వేలేటట్టుగా చేసుకుంటారు, కానీ ఇవి నేల మీదే ఉంటాయి, తీగ పాకదు. చిన్న చెట్టులాగా అయ్యి దాంట్లోనే కాయలు వస్తాయి. ఇదైతే కాకరకాయ తీగ సగానికి ఆగిపోయింది అది. ఇదైతే పప్పాకాయ చెట్టు అండి. ఇంత చెట్టులో అయితే ఒక 15 నుంచి 20 కాయల దాకా ఉంటాయి. చాలా బాగుంది. అదైతే అవి పండైనప్పుడు ఇంకోసారి చూపిస్తాను చూడండి. కానీ వానలకైతే పప్పాకాయలు చెట్టు లోపల ఉన్నప్పుడే ఇంకా కుళ్ళిపోతాయి అన్నమాట, అందుకే అలా అవుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడంతా కొత్తిమీర. నాకు అన్నిటిలోకి కొత్తిమీర బాగా నచ్చింది. గుబురుగా గ్రీనిష్గా సూపర్గా ఉంది. ఇదంతా కూడా బీన్సే వేసాము. అదిగోండి, ఆకాశంలో నల్ల మబ్బులు కనిపిస్తున్నాయా మీకు అర్థమవుతుందా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, బాయ్.